నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. విద్యానగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ తమ సమస్యలను తెలియజేస్తూ గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గీతకి ఉద్యోగులు మరియు సిపిఐ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గీతకి విద్యానగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను తెలియజేశారు. దీనిపై పూర్తిగా విచారణ చేస్తామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చారు. నాయకులు కాళేశా మాట్లాడుతూ నాన్ టీచింగ్ స్టాఫ్ కే కాలేజీ నుండి సక్రమంగా జీతాలు రావడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఉద్యోగులు లేబర్ కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాలను కూడా కాలేజీ యాజమాన్యం పాటించలేదని అధికారుల విచారణ జరిపించి ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శశి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ కాలేజీ వాళ్ళ వర్కర్స్ సమస్యలతో నిన్న కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా నిన్న సబ్ కలెక్టర్ గారికి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మేము 4 గెలిచాం, వాళ్ళు 2 గెలిచారు, ఇవన్నీ గాయాలాట మాటలు మాట్లాడుతున్నారు. అవి కాదు, మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మేము కానీ ఏమైనా పక్కదారి పట్టిస్తూ మీ కాలేజీని కానీ అవమానిస్తుంటే మీరు చర్చలో రాండి. మీరు సబ్ కలెక్టర్ సమక్షంలో వస్తారా, డిఎస్పీ సమక్షంలో వస్తారా, లేదా మీ మేనేజ్మెంట్ తరఫున వస్తారా అనేది మీరు తెలుసుకోండి. మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏమైనా అవాస్తాలు మాట్లాడటం, ప్రెస్ మీట్లో ఇవ్వడం ఇవన్నీ కూడా మీ స్థాయికి, మేనేజ్మెంట్ స్థాయికి, అంత పెద్ద ఇన్స్టిట్యూట్ కాలేజీకి తగింది కాదు. ఎందుకంటే నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడి దాంట్లో ఏదైనా న్యాయాలు ఉంటే తీసుకోండి, వద్దంటాంలా. కాబట్టి ఇన్ని కూడా కాదు, డిఎస్పీ గారికి కూడా ఇచ్చాం. మేడం గారు కూడా చాలా సీనియర్ మోస్ట్. ఆమె ఏంటంటే అన్ని రంగాల్లో నుంచి వచ్చిన ఆమె, కాబట్టి ఆమె కూడా మాకు వాగ్దానం చేశారు. నేను దీన్ని చదివి విచారించి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా విచారించి 3-4 డేస్లో మీకు వివరంగా చెప్తాను. అదేవిధంగా వాళ్ళని పిలిచి మాట్లాడేదానికి కొన్ని అవకాశాలు ఉన్నాయా ఏంటని కూడా నేను చెప్తానని చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్పీ గారికి మా సిపిఐ పార్టీ, ఏఐటీసీ యూనియను, అట్నే రౌండ్ టేబుల్ సమావేశం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రకమైన ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకు పేదోళ్ళకి, సంఘాలకి, అట్నే చాలా యూనియన్లకు కూడా న్యాయాలు జరుగుతాయనేది మా అభిప్రాయం. కాబట్టి ఆ స్థాయిలో ఆయన చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఇంజనీరింగ్ కాలేజీ ట్రెజరర్ నేను, ఎండి గౌజ్ భాష నా పేరు. ఇప్పుడు ఈ మామూలుగా 40 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తూ ఇటీవల 3 సంవత్సరాల ముందు రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత 2010 సంవత్సరం వరకు మాకు గవర్నమెంటు రూల్స్ ప్రకారంగా ఈఏలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అరియర్స్లు కానీ, పిఆర్సీ రివైజ్మెంట్ కానీ, మెడికల్ లీవ్స్ కానీ అన్నీ మొత్తం అప్ టు డేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరిగినాయి. 2010 తర్వాత మేనేజ్మెంటు రామ్కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను కూడా వచ్చిన కొత్తల్లో ఒక 6 నెలలు ఒక పిఆర్సీ కూడా తగ్గించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను నేను మాజీ సీఎం కొడుకును కదా అనే టైప్లో నేను ఎందుకు ఇవ్వాలా మీ రూల్స్ ప్రకారంగా, నేను ఒక రూల్స్ పెట్టుకున్నాను కాలేజీలో, ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాను, మీ ఇష్టం మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది. 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఎక్కడ చూసుకోగలం పోయి అక్కడ. ఆ రోజుల్లో మాకు గవర్నమెంట్లో ఆర్టీసీలో గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో సైదాపురం మండలం ఆర్ఆర్పురం గ్రామానికి నిరుపేద కుటుంబానికి చెందిన చందన వివాహం నిశ్చయం కావడంతో బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి ఆధ్వర్యంలో వివాహ సామాగ్రి అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. తల్లి తండ్రిని 7 ఏళ్ల వయసులోనే కోల్పోయి అమ్మమ్మ సాకింది. ఆ బిడ్డకి వివాహం నిశ్చయమైంది తెలిసి గూడూరు బలిజ మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు వివాహానికి కావాల్సిన పట్టు చీరలు, పసుపు కుంకుమ, పరుపు, దిండ్లు, నైటీలు, పెట్టీకోట్స్ సమస్తం తనకి అందజేశారు. బలిజ మహిళా సంఘం స్టేట్లోనే మొట్టమొదటిగా మన గూడూరులోనే మహిళలచే ప్రారంభించబడింది. చిన్నతనంలోనే ఈ అమ్మాయి తల్లిదండ్రులని ఇద్దరిని కోల్పోయింది. వీళ్ళ అమ్మమ్మే ఈ అమ్మాయిని వీళ్ళ అన్నని వీళ్ళ అమ్మమ్మే చావుతున్నారు. ఈ అమ్మాయికి వివాహం నిశ్చయమైందని తెలిసి మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున మేము వచ్చే అమ్మాయికి చీరలు, పసుపు, కుంకుమ జరిగింది. ఇంకా ఈ అమ్మాయి భవిష్యత్తులో బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మా సంఘం తరఫున. తల్లిదండ్రులను కోల్పోయింది. వాళ్ళ అమ్మమ్మ ఈ పాపని పెద్దదాన్ని చేసి
పెళ్లి చేయాలని నిశ్చయించారు. అది మాకు తెలిసి బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పెళ్లికి మేము మా వంతు ఏ సహాయం చేయాలనుకున్నామో పసుపు కుంకుమలను అవన్నీ తీసుకొచ్చి ఈ పాపకి ఇవ్వడం జరిగింది. ఈ పాప సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహిళా సంక్షేమ సంఘం తరఫున చాలా మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సంక్షేమ సంఘం గూడూరులో 8 నెలల కింద స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇన్ని కార్యక్రమాలు చేయగలము మహిళలము అనేది మాకు నిజంగా కూడా సాధ్యం అనిపించలేదు. పేదవాళ్ళకి సహాయం చేసేటట్టు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి నా స్నేహితురాలు కోట హైమావతి 3,000 రూపాయలు చీరలకని స్పాన్సర్ చేశారు. కానీ మిగిలిన చీరలు, నైటీసు, డ్రెస్సులు, ఈ పట్టు చీరలకి ఈ అన్నిటికీ కూడా సారంగం దేవి లలిత స్పాన్సర్ చేసింది. బొమ్మి శక్తి లక్ష్యమ్మ నిజంగా కూడా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా. ఎందుకంటే తనకి ఏ ఆధారం లేకుండా తల్లిదండ్రులు లేని 2 బిడ్డల్ని చదివించి 10th పాస్ అయింది పాప. బాబు గాడిగా చదువుతున్నాడు. వీళ్ళిద్దరిని ఇంత చదివించి కష్టపడి తన రెక్కల కష్టంతో ఇంత వాళ్ళని చేసిందంటే కూడా నిజంగా ఆమెని మనం ముందుగా అభినందించాలా. అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అలాగే బలిజ సంక్షేమ సంఘం పెట్టిన నాటి నుంచి కూడా డోనర్స్ కూడా ప్రతి కార్యక్రమం ఒక కార్యక్రమం స్పాన్సర్ మేము అంటూ వాళ్లే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవి లలిత అయితే ఏ కార్యక్రమం ముందు ఫోన్ చేస్తే తను స్పాన్సర్ చేస్తాను. ఇంకా ముందు కూడా ఈ సంఘానికి ఎంత కావాలన్నా కూడా తను సహాయం చేస్తాననింది. తను కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ తల్లి లేని బిడ్డ వివాహం తర్వాత సుఖ సంతోషాలతో ఉండాలని మా సంఘం తరఫున మనసారా. చిన్నప్పుడు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు నా మనవడు నా మనవరాలు వాళ్ళ అమ్మ నాయన చనిపోతే ముసలిదాన్ని నాకు చెంటు పొలం లేదు, మగ పిల్లకాయ లేదు. వాళ్ళిద్దరిని అమ్మిడి పెట్టుకొని ఎట్లా సాకిన వీళ్ళందరూ వచ్చి కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి అనంతరం జరుగుతున్న పగలు పత్తు ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
मनोबद्धवामनुदिनं संवर्धय नमन्न श्रीरङ्गस्य नवो नवो भवति जायमानोन्नां केतुर्षामेत्यग्रे भागं देवेभ्यो अष्टौ देवावसव सौम्यासस्य सस्रो देवी रजरास्त्र. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో కాలభైరవ స్వామి వారికి అభిషేకాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో కాలభైరవ స్వామి ప్రత్యేక పూజలు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అప్డేట్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.